మన భాస్కర్ రావు గారి కుటుంబ సభ్యుల్లో మనుమలు శ్రీధర్ గారిని వచ్చి ప్రసంగించవలసిందిగా కోరు. శ్రీ గురుభ్యో నమః. ఒక గుడికి వెళ్ళినా, ఒక పాఠశాలకు వెళ్ళినా కలిగే ఒక పవిత్ర భావన ఈరోజు నాకు ఇక్కడికి మిమ్మల్ని అందరినీ చూడటంలో నాకు కలుగుతుంది. నేను ఈరోజు ఇక్కడ నుంచుంటానికి కారణం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీ గుమ్మల వీర్రాజు గారు, గుమ్మల సీతారత్నం గారు. నాన్న ఒక్కసారి లేచి నుంచు. మా తండ్రి గారు శ్రీ గుమ్మల వీర్రాజు గారు నాతో పాటు తాతయ్య గారు ప్రేమతో ఇక్కడికి వచ్చారు. అందరినీ చూడాలని, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని, మంచి జరుగుతుంటే 4 చోట్ల వెళ్ళి చూడాలని. నాకు స్పీచ్ ఇచ్చే అనుభవం లేదు, కాకపోతే పిల్లలతోటి సరదాగా మాట్లాడుకునే అనుభవం చాలా ఉంది. కొద్దిగా ఒక 2 నిమిషాలు నా గురించి పరిచయం చేసుకుంటే, నేను గొప్పగా చెప్పుకోవడానికి కాదు, కాకపోతే మీలో 10 మంది అలా పైకి రావాలనే భావనతో నేను మీకు చెప్తున్నాను. నేను మీలాగే ఒక పల్లెటూరు నుంచి వచ్చాను. 26 సంవత్సరాలు మేము కరెంట్ లేకుండా ఒక కుగ్రామం నుంచి పైకి వచ్చి చదువుకుని, మా కుటుంబంలో 4 సంతానం అయితే నాన్నగారు నన్ను చదివించారు. ఆ చదివించిన తర్వాత పైకి వచ్చి ఈ భాస్కరరావు తాతయ్య గారి కుటుంబంలో మేము వారి పెద్దమ్మాయి గారి అమ్మాయిని పెళ్లి చేసుకుని వారి కుటుంబానికి ఒక బంధుత్వం ఏర్పడటం కాకుండా ఆ బంధుత్వాన్ని ఈ పాఠశాల దాకా లాక్కొచ్చింది. మీ మీద ఉండే మమకారం తాతయ్య గారికి ఎలాంటిది అంటే, ఆయన గురించి ఆయన తెలిసిన వాళ్ళు చెప్పారు, కాకపోతే ఒక 2 మాటలు చెప్తాను. ఆయన గురించి, ఆయన ఎటువంటి సంస్కారం నుంచి వచ్చారు అనే దానికి నేను 1983 నేను 10th పాస్ అవుట్. నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత మా తెలుగు ఉపాధ్యాయుని శ్రీ శారదమ్మ గారిని ఆవిడ రాశారు, తనకున్నది తాను తినటం ప్రకృతి, వేరొకరి దాని దగ్గర ఉన్నది దోచుకోవటం వికృతి, తనకున్న దాన్ని ఇతరులకు పంచిపెట్టడమే సంస్కృతి. అటువంటి సంస్కృతి నుండి వచ్చిన భాస్కర్ రావు గారు అటువంటి మంచితనం నలుగురికి పంచిపెడితేనే అది ఆ ఆనందంలో ఉండే మధురం అది అనుభవిస్తేనే కానీ ఎవరికి తెలియదు. పిల్లలు సహజంగా ఇప్పుడు సభల గురించి నేను చెప్పడం లేదు, మీ గురించి ప్రత్యేకంగా ఒక 2 మాటలు చెప్పాలి. మీరు బాగా చదువుకుని గ్రామం నుంచి వస్తున్నాం అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మీలాగే నేను పైకి వచ్చిన వాడినే. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో, నేను ఇంకొకరితో సమానం అనుకునే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి ఎప్పుడు. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని తగ్గించలేరు. భీమరాజు గారు నాకు మాట చెప్పారు, ఇక్కడ ఈ స్కూల్ నుంచి 100కి 100% ఉత్తీర్ణత అని. అది ఎంతో సంతోషమైన నాకు వార్త. నాకు విన్న వెంటనే నాకు చాలా ఆనందం వేసింది. అటువంటి స్కూల్కి ఒక మంచి కార్యక్రమం తలపెడుతున్నారు భాస్కరరావు గారి మనవలు అని. ఆ మనవల్లో నేను ఒకరిని కాదు. అయితే ఆ మనవలు ఎంతమంది అనేది ఈరోజు మీకు ఒక్కసారి నీకు తెలియచెప్పాలి. ఎందుకు తెలియచెప్పాలి అని కూడా నేను చెప్పిన తర్వాత చెప్తాను. ఈ భాస్కరరావు గారి మనవరాండ్రు 14 మంది. వారికి 6 సంతానం అయితే 14 మంది మనవరాండ్రు. మొదటిగా శ్రీ చిట్టూరి రామచంద్రరావు గారు, ఆయన భార్య శ్రీ చిట్టూరి రాజేశ్వరి గారు. ఆయన కూడా మీకు తెలియజెప్పేది ఏంటంటే, ఆయన కూడా ఈ స్కూల్లో చదువుతున్నారని నాకు ఈ రోజే తెలిసింది. చిట్టూరి రామచంద్రరావు గారు మా మామగారు, ఆయన కూడా ఈ స్కూల్లో చదువుతున్నారని తెలిసింది ఈ రోజే. చాలా సంతోషమైన వార్త అది. ఈ 6 సంతానంలో చిట్టూరి రాజేశ్వరి గారు మొదటి సంతానం అయితే, 2వ సంతానం శ్రీమతి వసుంధరాదేవి గారు, బొబ్బా వసుంధరాదేవి గారు. 3వ సంతానం దేవరపల్లి రాజా గారు. 4 శ్రీమతి సోపనేని ఇందిరాదేవి. 5 శ్రీమతి స్వరూపరాణి. 6 దేవరపల్లి రవీంద్రబాబు.
ఈ 6 సంతానంలోకి 14 మంది మనవులు మనవరాండ్రు. వాళ్ళని నేను ఒక నిక్ నేమ్, మీరు అందరూ పిలుచుకుంటారు కదా ఒక్కొక్క నిక్ నేమ్ అని, ఆ నిక్ నేమ్ తోటి నేను 3G అంటాను. 3G అంటే ఏంటి? థర్డ్ జనరేషన్. భాస్కరరావు గారు ఫస్ట్ జనరేషన్ అయితే వాళ్ళ పిల్లలు సెకండ్ జనరేషన్, వాళ్ళ మనవలు మనవరాండ్రు 3G అంటే థర్డ్ జనరేషన్. 4th జనరేషన్ కూడా తయారయ్యారు, వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా ఈ స్కూల్కి సహాయం చేసేలా, వాళ్ళ అభివృద్ధి తోడ్పడేలా, మీ అభివృద్ధికి అంతా తోడ్పడేలా చేసే బాధ్యత నాది. ఆ 4G, వాళ్ళని 4G అంటాను. ఆ 4G వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి. దాంట్లో నాకెందుకు బాధ్యత ఉందంటే, ఆ 4Gలో పెద్ద అమ్మాయి, అందరికన్నా పెద్ద అమ్మాయి మా అమ్మాయి. అందుకని ఆ అమ్మాయిని కూడా దీంట్లో ఒక భాగంగా చేయాలనే నా ఉద్దేశం అది. అయితే ఈరోజు తను ఇక్కడ రాలేకపోతుంది, ఇంజనీరింగ్ పరీక్ష రాస్తూ అక్కడ చెన్నైలో ఉండిపోయాడు. నేను చెన్నైలో అక్కడ స్థిరపడ్డాను కాబట్టి అక్కడే ఉండి చదువుకుంటుంది, ఈరోజు పరీక్ష రాస్తుంది తను. బట్ డెఫినెట్లీ షీ వాంటెడ్ టు కమ్ వన్ డే టు గ్రీట్ ఆల్ ఆఫ్ యూ, టు సీ యువర్ డెవలప్మెంట్, టు సీ యువర్ హ్యాపీనెస్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో హెడ్ మిస్ట్రెస్ గారు చెప్పినట్టు దీని ఉద్దేశం ఎప్పుడు సాఫల్యత వస్తుంది అంటే, మీరందరూ చక్కగా దాన్ని వినియోగించుకున్నప్పుడు. వాళ్ళు మీకు ఈ 14 మంది పేర్లు ఒకసారి చెప్పాలి. చిత్తూరు శైలేంద్ర గారు అందరికన్నా ముందు ఈ 14 మంది మనవులు మనవరాంటారని చెప్పారు కదా, భాస్కరరావు గారు ఎవరైతే కట్టించారో, దీన్ని ఎవరు డొనేట్ చేశారో స్కూల్కి, ఆ 14 మంది పేర్లు ఒకసారి చెప్తాను. చిత్తూరు శైలేంద్ర గారు హార్లిక్స్ ఫ్యాక్టరీలో ఇక్కడ రాజమండ్రిలో పనిచేస్తుంటారు. గుమ్మళ్ళ నీలిమ నా శ్రీమతి. బొబ్బా జనార్దన్ 3. చాట్రాజు శాంతి అమెరికాలో ఉంటారు, ఆవిడ. ఆరుమిల్లి ప్రశాంతి అమెరికాలో ఉంటారు. సూరపనేని చైతన్య అమెరికాలో ఉంటారు. సూరపనేని సుమన్ కుమార్ చౌదరి అమెరికాలో ఉంటారు. సూరపనేని సిద్ధార్థ్ కుమార్ చౌదరి అమెరికాలో ఉంటారు. దేవరపల్లి ఫణీంద్ర ఇక్కడే ఉన్నాను, వచ్చారు, పొద్దున వచ్చారు కూడా. తను హైదరాబాద్లో పనిచేస్తుంటారు. కొమరిన శశాంక్ తను కెన్యాలో ఇప్పుడే విశాఖపట్నంలో పనిచేస్తూ డెప్యుటేషన్ మీద కెన్యా వెళ్ళారు. దేవరపల్లి సాయిచంద్ హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. కొమరిన వివేక్ ఇప్పటివరకు ఈ కార్యక్రమం అంతా కొద్దిగా అరేంజ్మెంట్ చేసిన క్యాండిడేట్స్లో తను ముఖ్య భాగం వహించి వెళ్ళాడు ఇప్పుడే. దేవరపల్లి మనీష్ తను చార్టెడ్ అకౌంటెంట్గా చదువుతూ ఇంకో సంవత్సరంలో ముగించుకుంటాడు. దేవరపల్లి లాస్య అందరికన్నా చిన్న. ఈ 14 మనములు మనవరాండ్రు చేసిన మంచి కార్యమే మీకు అందరికీ ఈ RO ప్లాంట్ ఈ రోజు వచ్చింది. సో వీళ్ళ పేర్లు, వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు కూడా కళలు, మీకు కూడా పైకి రావాలనే ఉద్దేశంతో మీరు అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీ అటువంటి దేశాలన్నీ మీరు చూడాలనే మాకు ఒక ఆకాంక్ష, తీరని ఆకాంక్ష. నేను 23 దేశాలు తిరిగానండి ఇప్పుడు దాకా. కానీ పల్లెటూరులో వచ్చే ఆనందం, ఆ ఆత్మీయత, ఆ బంధుత్వం నాకు ఎక్కడా కనిపించలేదు. అందుకనే నా పల్లెటూరు అంటే నాకు ఎంతో ఇష్టం. ఆ పల్లెటూరే కాకుండా భాస్కరరావు తాతగారు అంటే నాకు ఎంతో ఇష్టం కాబట్టి ఆ తాతగారి విలేజ్లో ఇటువంటి మంచి కార్యం తలపెడితే బాగుంటుందనే సదుద్దేశంతో మా మామగారిని అడిగినప్పుడు ఆయన పాపం అంతా చాలా సంతోషంగా ముందుకొచ్చి ఆర్గనైజ్ చేసి చాలా చక్కగా చేశారు. మీకు చెప్పే విజ్ఞప్తి ఒకటే, ఈ RO ప్లాంట్ని ఎంత చక్కగా కాపాడుకోగలరో అంత ఉపయోగపడితే ఆయన ఆత్మకు అంత శాంతి కలుగుతుంది. తప్పకుండా మీ దగ్గర నుంచి ఒక కమిట్మెంట్ ఉండాలి. మేము దాన్ని చక్కగా కాపాడుకుంటాము, దానికి ఏమీ రానియో, ఏ సమస్యలు రానియో, సమస్యలు వస్తే వెంటనే పెద్దవాళ్ళకి చెప్పాలి. అటువంటి చెప్పినప్పుడు ఎప్పటికీ కూడా మీలాగా మీరు వచ్చే ముందు క్లాస్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఉపయోగపడాలని మా ఆకాంక్ష. అది మీరు ఎప్పుడైతే చక్కగా వాడుకుంటారో, ఇది ఒక్కటే కాదు, ఇది ఓన్లీ దిస్ ఇస్ ద బిగినింగ్, ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మేము చెప్పడం మాకు ఇష్టం లేదు, చేసిన తర్వాత మేము చెప్పుకుంటాం. అది ఐ థింక్ ఉత్తమం అనుకుంటాను. చాలా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇచ్చిన స్కూల్ యాజమాన్యం వారికి, మళ్ళీ దీన్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన వేరే సభ్యులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. సో మీరు అందరూ చక్కగా చదువుకుని పైకి రావాలని, ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన వచ్చినా మీరు చక్కగా చదువుకోవాలి. అమ్మాయిలు బాగా చదువుకుంటారా, అబ్బాయిలు బాగా చదువుకుంటారా? అమ్మాయిలు బాగా చదువుకుంటారంటారు. అబ్బాయిల మాట వినిపించడం లేదు, చెప్తున్నారా? అబ్బాయిలు చెప్పండి గట్టిగా, అమ్మాయిలతో పోటీ పడతారా?
ఓకే, అందరితోటి నేను ముగించే ముందు ఒక చిన్న ఒక కమిట్మెంట్ నాకు కావాలి మీ అందరితోటి. ఎవరో ఒక అమ్మాయి ముందు ఇట్రమ్ము, నువ్వు ఇట్రా. ఇప్పుడు ఈ పాప దీంట్లో ఉన్న 2 వాక్యాలు చదువుతుంది, మీరు అందరూ చెప్పాలి. I always చెప్పండి చెప్పండి. I always ensure that I do not waste food. I take and eat the right quantity. ఇది ఎందుకంటే నేను చూసిన దేశాల్లో 23 దేశాలు 24 దేశాలు ఎన్నో నాకే లెక్కలేదు. కాకపోతే కొన్ని దేశాల్లో ఈ ఫుడ్ వేస్టేజ్ అనేది ఎంత బాహాటంగా జరుగుతుంది అంటే అది చూస్తే కొద్దిగా మనసు కష్టంగా ఉంటుంది నాకు. సో అందుకని నేను కమిట్మెంట్ తీసుకున్నాను. నేను ఎప్పుడో ఒకసారి ఊరికి వెళ్తుంటే ఒక 5 ఏళ్ల పాప తిన్న విధానం చూస్తే మొత్తం ప్లేట్ అంతా క్లీన్గా నీట్గా చేసి, అసలు అటువంటి చిన్న పాపకి వేస్ట్ చేయకుండా తినే అలవాట్లని తల్లిదండ్రులు నేర్పారు. సో కాబట్టి మీ స్కూల్లో ఉండే ఉపాధ్యాయుల మీద కానీ మీ స్కూల్లో ఉండే మీ తల్లిదండ్రుల మీద కానీ చాలా బాధ్యత ఉంది. కాకపోతే అంత బాధ్యత ఉన్నా మీకు స్వతహాగా ఇంట్రెస్ట్ ఉండాలి. చదువుకోవాలన్నా ఇంట్రెస్ట్ ఉండాలి, ఏదైనా మంచి కార్యం చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు ఇలాగా ఈరోజు కమిట్మెంట్ చేశారు అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఫుడ్ వేస్టేజ్ చేయకుండా అందరికీ ఉపయోగపడేలా ఎవరికి ఎంత కావాలో అంతే తీసుకుని తినాలి. ఎప్పుడు కూడా ఆహారం అనేది వృధా చేయకూడదు. సమయపాలన, ఆహారం ఈ 2 విద్యార్థి వికాసానికి చాలా ఉపయోగపడతాయని నేను స్వతహాగా నమ్ముతాను, నేను అనుభవించాను కూడా. అందుకని మీతోటి ఇది చెప్పించడం ఉద్దేశం ఏంటంటే మీరు అలాగా ఇంకొకరికి మీకు తిన్న తర్వాత ఇంకొకరికి మిగలాలి. నేను చెప్పినట్టు మా తెలుగు టీచర్ చెప్పినట్టు మనకున్నది ఇంకొకరికి పంచుకుంటేనే అది సంస్కృతి అవుతుంది. ఈ చిన్న మాటలతోటి ఈ నా సంభాషణ ముగిస్తున్నాను. థ్యాంక్స్ అండి. చిన్న అనౌన్స్మెంట్ ఆఖరిగా ఈ పిల్లలందరికీ కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్. సైన్స్ అభివృద్ధి కోసం పాటుపడుతున్న మా మిత్రులు శ్రీనివాస్ గారు నా కోరికని మన్నించి పసివాదల, మా అమ్మగారి స్వగ్రామం పసివాదల, అక్కడి నుంచి వచ్చేసిన శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. ఆయన గత 6 ఏళ్లుగా పిల్లలకి సైన్స్ అవేర్నెస్, మీ అందరిలో ఎవరో ఒకళ్ళే కాదు చాలా మంది సైంటిస్ట్ని అభివృద్ధి చేయాలని ఆయనకి తపన ఉంది. అలా ఆ తపనని నెరవేర్చడానికి ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్కి ఆయన మామూలు స్కూల్స్ వెళ్ళటం కాకుండా జిల్లా పరిషత్ హై స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి కూడా వెళ్ళి ఎవరిలో అయితే టాలెంట్ ఉందో ఆ వెలికి తీసి దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నా కోరికను మన్నించి ఆయన విచ్చేశారు ఈరోజు ఇక్కడికి. ఈ స్కూల్ ఆయనకు పరిచయం ఉన్న మాస్టర్ ఇక్కడ బ్రహ్మానంద మాస్టర్, మీకు అందరికీ ప్రియ ఉపాధ్యాయుడు బ్రహ్మానంద మాస్టర్, సైన్స్ మాస్టరు. ఆయన ఎన్నో చేశారు. దాన్ని ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి ఆయన నేషనల్ లెవెల్లో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళగలిగినందుకు ఇట్స్ వెరీ వండర్ఫుల్ అచీవ్మెంట్. ఇన్ఫాక్ట్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ అచీవ్మెంట్ ఫ్రమ్ ద విలేజ్ లైక్ స్మాల్ వేర్ ది స్టూడెంట్ పాపులేషన్ ఇస్ నాట్ మోర్ దెన్ 1000 అంటే ఇంకా బాగా చేయొచ్చు. సో దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం శ్రీనివాస్ గారిని ఇక్కడ రమ్మంటం జరిగింది. ఆయన మధ్యాహ్నం 2 గంటలకి మీకు అందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, ఒక వర్క్ షాప్ లాంటిది అరేంజ్ చేశారు. ఆ 2 గంటలకి తప్పకుండా మీరు అందరూ చూసి దీన్ని ఉపయోగించుకుని దాంట్లో ఏంటి మీకు ఉపయోగపడేది అనేది ఆయనకి ఒక 10 ప్రశ్నలు వేసి ఆయన వేధించండి. ఆయన బాగా క్వశ్చన్లు వేసేసి బాగా అడగండి, మీ డౌట్స్ అన్నీ తెచ్చేసుకోండి. ఆయన చాలా మంచి టాక్ట్ఫుల్గా న్యాక్గా చెప్తారు. సో తప్పకుండా 2 గంటలకే కదండి, 2 గంటలకి తప్పకుండా అటెండ్ అవ్వండి. అది సో ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్ టు యూటిలైజ్ ది సర్వీసెస్ ఆఫ్ శ్రీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హై స్కూల్ చిల్డ్రన్ ఎక్కడున్నారు? ఇక్కడ 6th to 9th 10th క్లాస్. మీరంతా హై స్కూల్గా, జూనియర్ కాలేజ్ చిల్డ్రన్, వెరీ గుడ్. ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో
అంతమంది చాలా అదృష్టవంతులు. మళ్ళీ మీకోసం నేను సైన్స్ అండ్ టెక్నాలజీస్లో మీకు ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఇస్తున్నాను. ఓకే, అందుకని ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దు. ఎగ్జాక్ట్ షార్ప్ 2 o'clock అందరం మన అసెంబ్లీ అయిపోదాం. 1.5 to 2 hours ఐ విల్ షో యూ. ఓకే, మీతో మాట్లాడతాను నేను. అన్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో మీరు ఎలా థింక్ చేయాలి, మీ ఎడ్యుకేషన్ ఎలా చేయాలి, మన ప్రాక్టికల్గా లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలి, మన జీవితాన్ని మన లీడర్షిప్తో ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎన్నో వేల విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అందరూ రెడీగా ఉండండి, బాగా తినండి మధ్యాహ్నం, ఎందుకు ఎనర్జీ ఎక్కువ కావాలి ఫైట్ చేయడం. ఓకే, ఆల్ ద బెస్ట్.